రెండవ ఎడిషన్కు ముందు మాట. తాల్ముడ్ యొక్క అనువాదకుడు ఇప్పుడు తన పని యొక్క 13వ సంపుటానికి చేరుకున్నాడు. ఈ గొప్ప పని యొక్క 21 కరపత్రాలను కవర్ చేస్తాడు. ఇది మొదట కనిపించిన తన అనువాదం యొక్క రెండవ ఎడిషన్ అని ఖచ్చితంగా ఏ గొప్ప గర్వంతో సూచించలేడు. 1896 ఎందుకంటే ఆసక్తిగల మరియు నేర్చుకునే వారి చూపుల నుండి చాలా కాలం పాటు నిలిపివేయబడిన పుస్తకాన్ని తెరవడం మరియు వెలుగులోకి తీసుకురావడం మరింత దృష్టిని ఆకర్షించింది. అది అందుకున్న దానికంటే ఎక్కువ పరిశీలనకు అర్హమైనది అని అతను నమ్ముతాడు. ఏది ఏమైనప్పటికీ సీల్డ్ అర్హమైనది అని అతను నమ్ముతాడు. ఇది ఏమైనప్పటికీ సీల్డ్ బుక్ని చూసే అవకాశాన్ని వేలాది మంది పాఠకులు సద్వినియోగం చేసుకున్నారని మరియు ఈ సంపుటి మరియు ట్రాక్ట్ రోష్ హసానా రెండింటికి రెండవ ఎడిషన్లు అవసరమయ్యేంత వరకు అతను సంతోషిస్తున్నాడు. 4వ సంపుటిలో అతను అనేక చారిత్రక వాస్తవాలు మరియు ఇతిహాసాలను జోడించి తిరిగి సవరించి విస్తరించాడు. తద్వారా ఇవి ఇప్పుడు ఆచరణాత్మకంగా కొత్త రచనలుగా కనిపిస్తాయి. 6వ శతాబ్దానికి చెందిన ఈ గొప్ప పనికి విద్వాంసులు మరియు సామాన్యులందరి చేతుల్లో కూడా అందాలని అతను భావించే సరైన గుర్తింపు మరియు సరైన శ్రద్ధను కాలక్రమేణా పొందాలనే ఆశతో ఇది అతని పనిని కొనసాగించడానికి అతనికి ఖచ్చితంగా ప్రోత్సాహం. ఈ సంపుటిని సవరించేటప్పుడు అనువాదకుడు తన ప్రయత్నంపై అనేక విమర్శలను కలిగి ఉన్నాడు మరియు వివిధ దేశాలలో వివిధ పేపర్లలో కనిపించాడు. అయితే అతను శత్రుత్వం మరియు అసూయతో ప్రేరేపించబడని వాటిపై మాత్రమే తన దృష్టిని ఇచ్చాడు. కల్ హతా, హలోత్, కసోత్ అన్ని ప్రారంభాలు కష్టతరమైనవి అనే తాల్ముడ్ సూక్తులపై విమర్శకులందరి దృష్టిని ఆకర్షించాలని అతను వేడుకున్నాడు. ఎందుకంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు నిస్సందేహంగా మరింత మితంగా ఉండేవారు. అసలు వచనం యొక్క అనువాదంలో ఏవైనా తప్పులు ఉంటే తన దృష్టిని ఆకర్షించే విమర్శకులకు అనువాదకుడు చాలా కృతజ్ఞతతో ఉంటాడు. అయినప్పటికీ పైన వివరించిన రకమైన విమర్శలను అతను సానుకూలంగా విస్మరిస్తాడు. ఇది మరియు తదుపరి సంపుటాలు ప్రజల అభిమానం మరియు ఆమోదం పొందుతాయని, తన ప్రయత్నాలకు ప్రతిఫలంగా తగిన ప్రతిఫలం లభిస్తుందని అనువాదకుడు ఆశిస్తున్నాడు. న్యూయార్క్, జూన్ 1901.